బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నేటి నుంచి 4 రోజులు జోరు వానలు పడే అవకాశం ఉందట. మళ్ళా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. జయశంకర్, ములుగు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు పడతాయట. ఈ నెలలో ఎక్కువ సార్లు ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నది. మరి ఏందో ఇది. 7 వెదర్ అప్డేట్. ఇగో వరుణుడు మళ్ళీ భయపెడుతున్నాడు. గురువారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. జయశంకర్, ములుగు జిల్లాల్లో గురువారం అంటే ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. రాష్ట్రంపై ఋతుపవనాలు ఉధృతంగా వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర వద్ద బంగాళాఖాత తీర ప్రాంతం పైన 3.1 నుంచి 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉన్నది. దీని ప్రభావంతో గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు ఋతుపవన గాలుల ద్రోణి 1500 మీటర్ల ఎత్తున రాజస్థాన్లోని జైసల్మేరు నుంచి మధ్యప్రదేశ్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్నది. వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 4 రోజులుగా కుంభవృష్టి కురిసిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మళ్లీ 4 రోజుల పాటు భారీగా వర్షం కురిసే సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడలో కుంభవృష్టి. రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు వరుసగా 4వ రోజు కూడా కొనసాగినాయి. మంగళవారం ఉదయం 8:30 నుంచి బుధవారం 8:30 వరకు 24 గంటల వ్యవధిలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా కోహెడలో 22.3 సెంటీమీటర్ల వాన పడ్డదట. అంటే ఎంత భయంకరమైన వాన. ఎక్కడుంది? సో 22.3 సెంటీమీటర్స్ వాన పడ్డదట సిద్దిపేట జిల్లా కోహెడలో. ఇదే జిల్లా సముద్రాలలో 21.6, శనిగరంలో 17.2, అబ్దులాపూర్లో 19.8, తొండకూరులో 16.2, నిజామాబాద్, అక్కెనపల్లి, పెద్దపల్లిలో 14.9 సెంటీమీటర్ల వాన పడ్డది. పలు చోట్ల 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారట. బుధవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 7:30 వరకు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసినాయి. సో కోహెడా అండ్ హుస్నాబాద్ మొత్తం జలమయం అయిపోయినాయట. సో పరిస్థితి ఎప్పుడు ఎట్లా పడుతుందో, వాన ఎంత పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇట్లా పైపు తెచ్చి మీద పెట్టినట్టే పడుతున్నది కంటిన్యూగా. ఖమ్మంలో 52 సెంటీమీటర్ల వాన పడ్డది. మహబాద్లో దాదాపు 40-45 సెంటీమీటర్ల వాన పడ్డది. ఊహించగలం అసలు ఈ వాన? ఇవన్నీ మారిన వాతావరణ పరిస్థితుల మేరకు జరుగుతున్న వ్యవహారాలు, ఇవన్నీ కూడా ఆ పరిస్థితులు ఇవన్నీ కూడా.